నమస్తే. ప్రస్తుతం మనతో పాటు వివేక్ బాబు గారు ఉన్నారు, జనసేన స్పోక్స్ పర్సన్. సో ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. వివేక్ బాబు గారు, నమస్తే మేడం. సార్ మీరు చెప్పండి. ప్రభుత్వం మీద చాలా వరకు ప్రవీణ్ పాస్టర్ ఎప్పుడైతే చనిపోయారో అప్పటి నుంచి వెళ్ళి చాలా విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సనాతని అని చెప్పుకోవడం వల్లే క్రైస్తవుల మీద దాడులు ఎక్కువయ్యాయి అని అంటున్నారు. మీరేమంటారు దీనికి? ఇది అబ్సల్యూట్లీ రాంగ్ యాక్చువల్లీ. ఇప్పుడు ప్రవీణ్ పాస్టర్ అనే ఆయన బేసికలీ ఈజ్ ఫ్రమ్ తెలంగాణ. ఆయన ఏదో పని మీద రాజమండ్రి వస్తుండగా అక్కడ జరిగింది ఘటన. అయితే మిడ్ నైట్ ఏం జరిగిందనే దాని మీద అపోహలు ఉన్నాయి. వాస్తవాలను తెలియజెప్పే ప్రక్రియ సాగుతోంది. పోస్ట్ మార్టం కూడా వీడియో కెమెరాలతో చిత్రీకరించారు. సో ఇదంతా ఒక ప్రాపర్గా లాఫుల్గా జరుగుతోంది. ఫస్ట్ పాయింట్. అయితే ఏదైతే ఎవరైతే బాధితుల పక్షాన మాట్లాడుతున్నారో రాజకీయ పార్టీ నేతలు కావచ్చు, లేకపోతే క్రైస్తవ సంఘాల నాయకులు కావచ్చు, పాస్టర్లు కావచ్చు, ఎవరైనా సరే మనం ఇక్కడ దాన్ని మతానికో లేకపోతే ఇంకొక దానికో దానికి సంబంధించి మనం మాట్లాడకూడదు. ఎందుకంటే అతను బాధితుడిగా చూడాలి, ఒక పౌరుడిగా చూడాలి, ముఖ్యంగా అతను మనిషిగా చూడాలి. సో జనసేన పార్టీ కావచ్చు, కళ్యాణ్ గారు కావచ్చు, ఎవరైనా సరే ముందు మనం మనుషులం. ఆయన కూడా అదే మాట చాలా సందర్భాల్లో చెప్పారని కొన్ని వీడియోలు చూశాను. మనం కులం కన్నా మతం కన్నా ఏ దానికైనా ముందు మనం మనుషులం అనే సబ్జెక్ట్ మీదనే ఆయన మాట్లాడారు. సో దానికి కూడా మేము కూడా అదే చెప్తున్నాం. ముందు దాన్ని రాజకీయాలకు అతీతంగా ముందు ఆయనకు ఏం జరిగింది అనేది ఫస్ట్ తేలాల్సిన విషయం. అది మీరు నేను చెప్పేది కాదు, పోలీస్ ఎంక్వైరీలో తేలుతుంది. ఎందుకంటే పోలీసులు క్షుణ్ణంగా దీన్ని చాలా సవాలుగా తీసుకున్న కేసు ఇది. ఈ లోపలే ఒక 24 గంటలు గడిచే లోపలనే పూర్తి స్థాయి నివేదిక రాకోకుండా మనం దాన్ని కులాలకు మతాలకు అంటగట్టి లేకపోతే పబ్బం గడుపునే రాజకీయాలు మాత్రం చేయకూడదు. కళ్యాణ్ గారి అంశానికి వచ్చేసరికి సనాతన ధర్మం అనేది ఆయన ఏమి ఇతర మతాలు వ్యతిరేకిస్తే ఏం మాట్లాడలేదు కదా. తన మతాన్ని తాను పాటిస్తున్నాను, ఇతర ధర్మాలకు సంబంధించిన వ్యక్తులు కూడా అదే హుందాయిన రాజకీయాలు కావచ్చు, అదే హుందాయిన మాటలు కానీ మాట్లాడితే దేశ సమగ్రత బాగుంటుందనే కోణంలోనే ఆయన మాట్లాడారు తప్ప ఇతర మతాలకు సంబంధించిన దాడులు చేయండి కానీ ఇతర మతాలను కించపరచండి కానీ ఏ రోజు అని చెప్పలేదే. ఏ రోజు చెప్పలేదు. అలాంటి వ్యక్తిత్వం కూడా కాదు. కొందరు ఏంటంటే వైసీపీకి సంబంధించిన వాళ్ళు లేకపోతే మిగతా వ్యక్తులు కంటిన్యూగా ఒక ఆరోపణ లేకపోతే కంటిన్యూగా ఒక నెగిటివ్ ఫీలింగ్ వెయ్యాలి కాబట్టి మా అధినేత మీద కంటిన్యూగా ఆ విధమైన ఆలోచన చేస్తూనే ఉన్నారు. చేయనివ్వండి. ఇప్పుడు మనము రెండు కోణాల్లో మాట్లాడతాం. ఇప్పుడు ఆయన అనుమానాస్పద మృతి అని అన్నారు, లేదా అది యాక్సిడెంటల్ అయింది అనుకోండి. ఈ రోజు నిన్నటి దాకా మాట్లాడిన వాళ్ళు ఈ రోజు దాకా మాట్లాడిన వాళ్ళంతా ఏమైపోతారు? అదొక యాక్సిడెంట్ కేసు అని పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది? అందరి నోళ్ళు మూర్తపడతాయి. అవునా కదా? ఎందుకంటే డాక్టర్స్ ఇచ్చే పోస్ట్ మార్టం రిపోర్టు లేకపోతే వాళ్ళకి సంబంధించిన వ్యక్తుల ద్వారానే అది వీడియో షూట్ చేయడం జరిగింది. అదేం దాపరికంతో చేయలేదు కదా. ఒకవేళ హత్య అయితే రెండో కోణం వాళ్ళు అన్నట్టు ఖచ్చితంగా అందులో ఎవరెవరు దోషులు ఏంటనేది ఖచ్చితమైన ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అందులో కూడా వదిలిపెట్టే సమస్య ఏం లేదు. మేము ఎవరికో కొమ్ము కాయడము లేకపోతే బాధితుల పక్షాన కాకుండా హంతకుల పక్షాన వహించే గత ప్రభుత్వం మాదిరి అయితే కాదు. దాన్ని అయితే గ్యారంటీగా ఇస్తున్నా. అందులో రెండో అనుమానం లేదు. సో దీన్ని కేసుని ఒక ఘటన పరంగానే చూడాలి. ఒక బాధితుడికి కుటుంబానికి లేకపోతే ఒక వ్యక్తికి జరిగిన అన్యాయాన్ని అన్యాయపరంగానే చూడాలి తప్ప అది ఏం జరిగింది అనే ఈ లోపలే రాబందులాగా ఆ ఘటనను తమకు తాముగా హైప్ చేసుకోవడము రాజకీయం చేయడం అనేది ఏ ఒక్క వర్గానికి ఏ వ్యక్తికి మంచిది కాదనేది మా యొక్క అభిప్రాయము, మా యొక్క ఆలోచన అనేది ప్రజలకు తెలియజేస్తున్నాం. సరే, ఇప్పుడు అంటే ఇప్పటి వరకు 48 గంటలు అయ్యింది పోస్ట్ మార్టం కంప్లీట్ అయ్యి. కానీ ఇప్పటి వరకు మరి పోస్ట్ మార్టం రిపోర్ట్ బయటికి ఎందుకు ఇవ్వట్లేదు అంటారు? దీనివల్ల చాలా మందికి ఇది హత్యగానే చూస్తున్నారు. అసలు యాక్సిడెంట్ అని చెప్పేసి అనట్లేదు. ఎందుకంటే చాలా అనుమానాలు ఉన్నాయి ఇందులో. ముఖ్యంగా మీరు దీని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు మీరు అన్నారా అనుమానాలని ప్రతి దోషలో పోలీసులు ఏం చేస్తారంటే ఫోరెన్సిక్ నిపుణులతో పోలీసులు రెండు ఇంటరాక్ట్ చేసుకుంటారు. ఏ సమయానికి బయలుదేరారు, ఎక్కడ బయలుదేరారు, ఏం జరిగిందని. పోలీసులు ఏం చేస్తారంటే ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ లో ఎక్కడైతే ఘటన జరిగిందో దాని వెనకాల ఒక 100 కిలోమీటర్లు ముందు ఒక 100 కిలోమీటర్లు ఆలోచిస్తారు. మినిట్ టు మినిట్ ట్రేస్ చేస్తారు, ట్రాక్ చేస్తారు. సో పోలీసులకు అంటే ఒక సర్టన్ టైం పీరియడ్ ఉంటుంది. మనలాగా లేకపోతే రాజకీయ పార్టీ లాగా లేకపోతే కామన్ మ్యాన్ లాగా పోలీసులు ఏదంటే అది వేగ్గా మాట్లాడితే రేపు పొద్దున వాళ్ళు కూడా సమస్యలు ఇరుక్కుంటారు. అలాగే వారి మీద ఉన్న నమ్మకాన్ని కూడా కోల్పోతారు. కాబట్టి అనుమానాలు మనం కామన్ మ్యాన్ గా ఎన్ని వ్యక్తపరిచినప్పటికీ కూడా ఏదైనా సరే చట్టబద్ధంగా లేకపోతే దానికి ఒక శాంటిటీ ఉండేలాగా లేకపోతే ఇంటర్లింక్ అయి ఉంటుంది. ఒక కేసుకు సంబంధించినది పూర్తి స్థాయిలో అంటే డౌన్ ద లైన్ ఎక్కడి నుంచి మొదలు పెట్టారో దానికి ముందు ఒక వారం రోజులు తర్వాత అలా ఆలోచించుకుంటూ లింక్ చేసుకుంటూ వస్తే ఆ కేసు యొక్క తాలూకా నిజాలు బయటకు వస్తాయి. ఇవి చాలా మందికి కామన్ మ్యాన్కి తెలియదు. సో ఫోరెన్సిక్ నిపుణులకు సంబంధించిన బ్లడ్ శాంపిల్స్ లేకపోతే ఎక్కడ ఎలా జరిగింది,
పోస్ట్ మార్టం ఇవన్నీ లింక్ చేసుకుని అది యాక్సిడెంటా లేకపోతే హత్య అనేది పోలీసు వాళ్ళు ఒక సీరియల్ ప్రకారం అంటే అది ఆ సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్ కి సంబంధించిన మొత్తాన్ని ట్రేస్ చేసి ట్రాక్ చేసి అనేది ప్రజల ముందు ఉంచుతారు. ఈ లోపల మనము తప్పుడు ప్రభావం ప్రజల మీద చూపించేలాగా మత ఘర్షణలకు పురికొల్పేలాగా ఏ వ్యక్తి కూడా ప్రవర్తించకూడదు. అది సమాజానికి దేశానికి మంచిది కాదనేది మరోసారి తెలియజేస్తున్నాను. అంటే ప్రస్తుతం ఇప్పుడు మీరు వినే ఉంటారు, చాలా మంది పేర్లు బయటకు వస్తున్నాయి, అటు ముస్లింలవి కానీ ఇటు హిందువులవి కానీ, అంటే ప్రవక్తలవి. సో ఇటు ఎందుకు అని అంటారు అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ లేరే అని అనుకుందాం ఈ కుట్ర వెనక అని చెప్పేసి మీరు అంటున్నారు. సో మరి వీళ్ళు ఏమైనా ఉండే అవకాశం ఉందనుకుంటున్నారా? ఎందుకంటే హత్య ఖచ్చితంగా హత్య అంటున్నారు కాబట్టి. అదే చెప్తున్నాను. ఇప్పుడు నేను ఇందాక చెప్పిన 2 కేసెస్ అదే యాక్సిడెంటల్ అయితే ఒకలాగా ఉంటుంది దాని మీద చర్యలు, హత్య కేసు అయితే మరోలా ఉంటుంది. సో హత్య కేసు ఒకసారి కన్ఫర్మ్ అయింది అనుకోండి, పోస్ట్ మార్టం రిపోర్ట్ ద్వారా ఇది హత్య అన్నారనుకోండి, పోలీసులు ఇమీడియట్ గా దాని యాక్షన్ వేరేలా తీసుకుంటారు. సో యాక్సిడెంట్ అయినప్పుడు దాన్ని వెంటనే క్లోజ్ చేయడం తప్ప మనం ఏం చేయలేము. యాక్సిడెంట్ కాబట్టి అది ఏ కోణంలో జరిగింది, ఆయన ఒకవేళ బండి ప్రాబ్లం వచ్చిందా లేకపోతే ఆ టైంలో ఏదైనా ఆయన ఇబ్బంది పడ్డారా, డ్రైవ్ చేయలేకపోయారా అనేది ఆ కోణాన్ని మనము దాన్ని విశ్లేషించి దాన్ని క్లోజ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ హత్య అయితే ఖచ్చితంగా హత్యకు సంబంధించినది ఎవరు చేశారు, ఎందుకు చేశారు, దాని వెనకాల ఎవరున్నారు, ఏ ఏ పరిస్థితుల్లో అది హత్య గావించబడింది అనేది పూర్తిగా ట్రాక్ చేసేది వ్యవస్థ పోలీసుల దగ్గర ప్రతిదీ ఉంటుంది. కాబట్టి విదిన్ నో టైం దాని వెనకాలకు ఉన్నది దానికి ముందున్నది మొత్తం వెరిఫై చేసుకుంటారు. పోలీసులకు సంబంధించిన ఆ డేటా బయటకు తీస్తారు. కాబట్టి ఆ అనుమానాస్పదంగా జరిగిన ఘటనలు ఏమైతే ఒకవేళ కామెంట్స్ కానీ లేకపోతే ఆయనకు వచ్చిన కాల్స్ కానీ లేకపోతే ఆయన థ్రెటన్ చేస్తూ ఇంటికి ఏమన్నా వచ్చాయా, బంధువులకి ఏమన్నా వచ్చాయా, ఆ దారి పొడుగున ఏమన్నా ఆయన సిగ్నల్ కు సంబంధించిన ఫోన్ సిగ్నల్ కు సంబంధించిన ట్రేస్ చేశారా, టెక్నికల్ గా కొన్ని అంశాలు ఉంటాయి. సో ఇవన్నీ ట్రేస్ చేసి పోలీసులు ఖచ్చితంగా దాని మీద బయటకు తీస్తారు. కూటమి ప్రభుత్వం అలాంటిది ఎప్పుడూ చేయదు. ఏది దోషుల పక్కన నిలబడడం కానీ హంతల పక్కన నిలబడడం కానీ గత ప్రభుత్వం లాగా ఎట్టి పరిస్థితులు నిలబడదు. ఆయన కేసు ఎప్పుడు మొదలవుతుందని నిజంగా పోస్ట్ మార్టం రిపోర్ట్ తర్వాతనే అసలైన కేసు బయటకు వస్తుంది. కాబట్టి ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ఉన్నారు పవన్ కళ్యాణ్, మరి ఇంతవరకు ఈ సంఘటన మీద ఎందుకు స్పందించలేదు అని అంటారు? అదే చెప్తున్నాను. ఒకవేళ ఈ కేసుకు సంబంధించిన పోస్ట్ మార్టం దగ్గర నుంచి ఈ కేసు మొదలవుతుంది, అనుమానాస్పద మృతిగా ఉన్నప్పుడు మనం ఎలా స్పందిస్తాము? న్యాయం చేయాలనేది మేమున్నాం చెప్పడానికి. ఆయన ఉప ముఖ్యమంత్రి స్థానంలో ప్రతి విషయాన్ని కూడా మీడియా ముందుకు వచ్చి అడ్రస్ చేయలేరు. మేమున్నాం కదా, మాకు సంబంధించినందుకు పార్టీ స్టాండ్ కావచ్చు లేకపోతే ఆయన ఆలోచనకు తగినట్టుగా మేము ఎలాగా చెప్పాలనేది ప్రజలకు అనేది మేము ఉన్నాము. సో ఇంకా కేసు పూర్తి స్థాయిలో మొదలు కాలేదనే చెప్పగలము. ప్రస్తుతానికి పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత ఈ కేసు యొక్క తీవ్రత కానీ ఈ కేసు యొక్క అసలు కోణాన్ని బయటికి తీసి ప్రజలకు వాస్తవాలు తెలియజెప్పే కోణంలో ముందుకు వెళ్తుంది. కేసు పూర్వాపరాలు తెలియకోకుండా ఆ స్థాయి వ్యక్తి అంటే ఉప ముఖ్యమంత్రి గారి స్థాయిలో ఏమీ మాట్లాడకూడదు. ఎందుకంటే వేగ్గా మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే దానివల్ల ఇంకొంచెం ఇంటెన్సిటీ పెరుగుతుంది. ఒకవేళ అది యాక్సిడెంట్ కాకుండా మనం ఇది హత్య కేసు కింద ఆయన ఎలా మాట్లాడగలరు? ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ టెక్నికల్ అంశాలు లేకోకుండా ఎవరు మాట్లాడలేము. ఇప్పుడు నేను బిగినింగ్ నుంచి మీకు కూడా చెప్పేది అదే, ప్రాపర్ గా మనం తెలియకోకుండా వేగ్గా అలా మాట్లాడకూడదు. ఈ రోజు వరకు ఇప్పుడు మీరు పిలిచే వరకు కూడా ఈ కేసు గురించి నేను కూడా ఏం మాట్లాడలేదు. ఎందుకంటే ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదు. పోలీసులు థరో ఇన్వెస్టిగేషన్ సాక్షాత్తు ఎస్పీ గారు